ప్రజా సమస్యలపై మాట్లాడిన మొదటి గవర్నర్ తానే అన్నారు గవర్నర్ నరసింహన్. రాజ్భవన్లో తనని కలుసుకునేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలతో ఆయన మాట్లాడారు. తాను ఏం చేశానో ప్రజలకు తెలుసని, ఏం చేసినా నిజాయితీతో నిబద్ధతతో పనిచేస్తాన్నారు నరసింహన్. ప్రజల కోసమే ఇద్దరు ముఖ్యమంత్రులను కలిసి తాను మాట్లాడానన్నారు. గవర్నర్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సౌగోపాల్ అందిస్తారు. సౌగోపాల్, ఏ సందర్భంగా గవర్నర్ వ్యాఖ్యలు చేశారు? ఆయన వ్యాఖ్యల పూర్తి సారాంశం ఏంటి? పర్పస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కొద్దిసేపటి క్రితం రాజ్భవన్ లో గవర్నర్ ని కలిశారు. వాహన పన్ను సంబంధించి వాహన పన్ను వేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్న వివాదంపై గవర్నర్ ని కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకి గవర్నర్ కు మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది. గవర్నర్ పై వస్తున్న విమర్శలకు ఆయన పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చినట్టు మనకు కనిపిస్తుంది. ప్రజా సమస్యల విషయంలో ఎవరు నాకు చెప్పకుండా మొదటిసారిగా స్పందించింది నేనేం చేశానో ప్రజలకు తెలుసు. అలాగే నేను ఏం చేసినా కాన్షియస్ తో చేస్తాను, హానెస్ట్ గా చేస్తాను, ఇది కంటిన్యూ చేస్తాను. ఎవరో తనపై విమర్శలు చేసినంత మాత్రాన నేను విరమించుకున్న ప్రయత్నాలని కూడా గవర్నర్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. అలాగే నేనేం చేశానో భవిష్యత్ తరాలకు తెలుస్తుంది, ఇప్పుడు ప్రజలకు తెలుసు. అలాగే నేనేం చేశానన్నది భవిష్యత్ తరాలు కూడా గుర్తు పెట్టుకుంటాయి. ప్రజల సమస్యల మీద నేను ప్రతిసారి కూడా నేను స్పందిస్తూ ఉన్నాను. నా వ్యవహార శైలి పైన, నా పనితీరు పైన ఎవరు విమర్శలు చేయాల్సిన పరిస్థితి రానివ్వను. తనకు మరొకరు చెప్పాల్సిన పరిస్థితిని కూడా తాను రానివ్వను. అందరికంటే ఓ అడుగు ముందుగానే ఆలోచిస్తాను. రాజ్భవన్ లో నేను ఎప్పుడు ఖాళీగా కూర్చోనని కూడా గవర్నర్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతోటి, కాంగ్రెస్ నేతలతో వ్యాఖ్యానించినట్టు మనకు తెలుస్తోంది. పరితోష్, శోభన్, సాధారణంగా అనేక సమస్యలపై గవర్నర్ ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి నేతలు కలుస్తూనే ఉంటారు. సాధారణంగా కొంత మితంగా మాట్లాడే గవర్నర్ అంటే ఇప్పుడు మితంగా వింటారు, పరిష్కరిస్తానని చెబుతుంటారు, పరిష్కారం దిశగా పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భాలు చూసాము. కానీ ఈ రోజు ఇలా స్పందించి వ్యాఖ్యలు చేశారు. అంటే ఏ విమర్శలు రిఫర్ చేస్తూ ఆయన చేశారో తెలిసిందా ఈ వ్యాఖ్యలు? రాష్ట్ర విభజన సందర్భం నుంచి అనేక సమస్యలు రెండు రాష్ట్రాల మధ్య తలెత్తాయి. ఎంసెట్ కావచ్చు, అలాగే నీటి వివాదం కావచ్చు, విద్యుత్ వివాదం కావచ్చు. ఇలా లేటెస్ట్ గా వాహన పన్ను వివాదం వచ్చింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఒక రాష్ట్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. మిగతా మరో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను పెద్దగా పట్టించుకోవడం లేదు. విభజన చట్టాన్ని అమలు చేయడంలో, పర్యవేక్షించడంలో గవర్నర్ పాత్ర ఏంటి అన్న అంశంపై కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. కేంద్రం విభజన చట్టం అమలు చేస్తున్న పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సందర్భంలో కొత్త సమస్యలు వస్తుండగా వీటి విషయంలో, అమలు విషయంలో రెండు రాష్ట్రాలను ఒప్పించడంలో గవర్నర్ పాత్ర ఏంటి అన్న దానిపై చర్చ జరుగుతుంది. అనేక సార్లు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన సమావేశమయ్యారు. అలాగే చొరవ తీసుకొని కొన్ని ఇష్యూని సెటిల్ చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ సోగోపాల్. ఆంధ్రప్రదేశ్లో కరువు బారిన పడిన రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ మంత్రులు చిరంజీవి, పళ్ళంరాజు రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ కలిసి విన్నవించారు. 500 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయన్నారు నేతలు. తెలంగాణ ప్రభుత్వం విధించిన రవాణా పన్నుపై గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. వాహనాలపై 10 ఏళ్లు పన్ను విధించకూడదని అన్నారు నేతలు. ఒకరికొకరు రెచ్చగొట్టుకునేటువంటి రీతిలో సామాన్యులను ఇబ్బంది పెడతా ఉన్నారు. చట్టానికి అతీతంగా వీళ్ళు పనిచేసే ప్రయత్నం చేస్తున్నారు. గవర్నర్ గారు ఇద్దరు ముఖ్యమంత్రులను కూడా మీరు వెంటనే పిలిపించి సామాన్యులకు ఇబ్బంది కలగని రీతిలో మీరు వెంటనే చొరవ తీసుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఏ పరిస్థితుల్లో వచ్చే 10 సంవత్సరాల్లో వాహనాలకు ట్యాక్స్ వేయడానికి వీలు లేదు, చట్ట విరుద్ధం. అది గవర్నర్ గారు చొరవ తీసుకొని ఇద్దరు ముఖ్యమంత్రులను, మరి ప్రత్యేకించి తెలంగాణ ముఖ్యమంత్రిని పిలిపించి అది ఆపు చేయించాలి. రెండవది, తీవ్రమైనటువంటి దుర్భిక్షం ఉంది ఆంధ్రప్రదేశ్లో. కలెక్టర్లు 500 మండలాల్లో కరువు విలయతాండం చేస్తా ఉందని రిపోర్ట్స్ పంపినారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేవలం 236 మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించింది. కరువు మండలాలుగా
సెప్టెంబర్లోనే ప్రకటించాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున పదే పదే చెప్తూ వచ్చినాము. వాళ్ళు ప్రకటించలేదు. డిసెంబర్లో కొన్ని మండలాలు, ఫిబ్రవరిలో కొన్ని మండలాలు, మళ్ళీ మొన్న మార్చి 10వ తేదీ కొన్ని మండలాలు ప్రకటించడం జరిగింది. దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం అక్టోబర్లో రావాల్సింది, లేదా నవంబర్లో రావాల్సింది 3 రోజుల క్రితం వచ్చినారు కేంద్ర బృందం. వాళ్ళు ఫీల్డ్లో చూసి ఏమి చూడం, మేము పంట పెట్టినారా పెట్టలేదా, నష్టమైందా నష్టం కాలేదా చూడడానికి కూడా మాకు లేదు అని వాళ్ళు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి నష్టం? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం. ఎవరి వల్ల? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ నష్టం జరుగుతోంది. ఇరు రాష్ట్రాలను సంబంధించిన ముఖ్యమంత్రి పిలిపించి వారితో చర్చించి యథాతథంగా అది ఇంప్లిమెంట్ చేసేలాగా మాత్రం మీరు తక్షణంగా బాధ్యత వహించాలి. ఇది మా నుంచి రిక్వెస్ట్. ఇది కేవలం పొలిటికల్ గా గెయిన్ చేయడం కోసమో, పొలిటికల్ గా లబ్ధి పొందడం కోసం కాదు. దీనివల్ల సామాన్య ప్రజలు, మరీ బలహీన వర్గం వాళ్ళు, అటు కరువు సమస్య చూసినా సరే, కూలీ నాలి చేసుకునే సన్నకారు రైతులు నష్టపోతున్నారు, వలసలు వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా మరి పేదలు ఎవరైతే బస్సులో ప్రయాణించేవాళ్ళు కానీ, లేకపోతే ఈ యొక్క వాహనాలకు సంబంధించి పడినటువంటి లెవీ మూలంగా లాస్ట్ కన్సూమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది పెనుముప్పుగా ఉంది, వాళ్ళకి ఇది భారం పడుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు తక్షణం వహించాలి. ఇది కోర్టులో ఉంది, కోర్టు రానివ్వండి, ఇవి జరుగుతాయనే నాంచుడు కార్యక్రమం కాకుండా ఇది ఖచ్చితంగా మీరు పెద్ద మనిషిగా ఇంటర్వ్యూ అవ్వాలి. మీరు కాన్స్టిట్యూషనల్ హెడ్గా ఈ 2 రాష్ట్రాలకి ఒక పెద్దగా, ఇంటి పెద్ద దిక్కుగా ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ముందు ఇంటర్వ్యూనే ముందు వాళ్ళు పిలిపించి వాళ్ళు కూర్చోబెట్టి ఈ చట్టానికి చట్టస్ఫూర్తికి వచ్చి వ్యతిరేకంగా ఉన్నది మీరు చేయాలని చెప్పి మీరు అడగాల్సిన బాధ్యత ధర్మం ఉన్నదని చెప్పి మేము వచ్చి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఆయన్ని కోరడం జరిగింది. దాని మీద వారు మనం పిలిచి మాట్లాడతాం, వారితో ఇంటర్వ్యూని చేస్తామని చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఇప్పుడు పొలం